తాజా అంశాన్ని చూస్తున్నాం. హైకోర్టును ఆశ్రయించారు ఐఏఎస్ స్మితా సబర్వాల్. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలని కోరారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ స్మితా సబర్వాల్ పిటిషన్లో ఆమె హైకోర్టును ఏం అభ్యర్థించారు? ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించింది. జస్టిస్ పీసీ ఘోష్ దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదికపై ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఎస్కే జోషి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి కూడా హైకోర్టును ఆశ్రయించి దానిపైన ప్రస్తుతానికి వాళ్ళ పేర్లకు సంబంధించి స్టే తీసుకున్నారు. ఆ జాబితాలో మాజీ ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కూడా హైకోర్టులో ఆశ్రయించారు. ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో స్మితా సబర్వాల్ పేరును కూడా పేర్కొంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఆ నిర్ణయాలకు సంబంధించి, ఆ ప్రాజెక్టులో అనుమతులకు సంబంధించి, దానికి సంబంధించిన సందర్భంలో జస్టిస్ పీసీ ఘోష్ స్మితా సబర్వాల్ ను కూడా కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. ఆ సందర్భంలో ఆమె కొన్ని దానికి సంబంధించిన అంశాలను కూడా వెల్లడించింది. వాటిని కూడా జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి చాలా లోటుపాట్లు ఉన్నాయి. అంతేకాకుండా డిజైన్ తో పాటు అనుమతులు, మంత్రిమండలి తీర్మానం, దానికి సంబంధించి ఇలా చాలా అంశాలను పేర్కొన్నారు. వాటిలన్నింటిలో కూడా నిబంధనలు పాటించలేదని చెప్పి కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక పరంగా బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నారు. అయితే దీనిపైన ఇప్పటికే ఎస్కే జోషి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన స్టే విధించారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ కూడా స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి, అంతేకాకుండా ప్రస్తుతానికి ఈ పిటిషన్ పై స్టే ఇవ్వాలని, ఈ పిటిషన్ ఆధారంగా తనపై ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అంటే ఈ పిటిషన్ ప్రస్తుతం రిజిస్టర్ పరిశీలనలో ఉంది. రిజిస్టర్ పరిశీలన తర్వాత లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. లిస్ట్ అయిన తర్వాత ప్రధానంగా దీనికి సంబంధించి స్మితా సబర్వాల్ తరఫున కానీ ఆమె న్యాయవాది వాదన వినిపించే అవకాశం ఉంది. ఆమె ప్రేయర్లు పిటిషన్ లో ఇదే కోరారు. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విధానం కానీ, అంతేకాకుండా తన నుంచి వాంగ్మూలం సేకరించిన విధానం కానీ ఇవన్నింటిని కూడా సవాల్ చేశారు. కాబట్టి ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. రిజిస్టర్ పరిశీలన తర్వాత లిస్ట్ అయిన తర్వాత దీనిపై వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీకాంత్.